గ్రామాలలోని సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడుతూ తాజా మాజీ సర్పంచులు గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసిన పనులకు బిల్లు రాక అనేక మంది సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసుటకు సర్పంచులు ప్రైవేటు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టి దాదాపు 8 నెలలు గడుస్తుంది. అయినా కూడా ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం అధికారుల చుట్టూ మరియు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. సర్పంచులు చివరికి రోడ్ల మీదకి రావడం జరుగుతుందని, తాజా మాజీ సర్పంచులలో అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండటం వల్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించినట్టు కనబడుతుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సుద్దాల చంద్రయ్య, ఐలేని మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురాం, అక్కన్నపేట మండల బీఆర్ఎస్ బి అధ్యక్షులు పుల్లూరి శ్యామ్, హుస్నాబాద్ పట్టణ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మాటూరి ప్రేమ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు భూక్య రాజు నాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తాజా మాజీ సర్పంచుల అనేక మంది సర్పంచులు పెండింగ్ బిల్లులు రాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేసి సర్పంచుల పదవి కాలానికి కూడా దాదాపు 7 నెలలకు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా ఆ సర్పంచుల బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉన్నది. అలా అనేక సార్లు సర్పంచులు వాళ్ళ గోడను వెళ్ళబోసుకున్నారు. మా బిల్లులు చెల్లించాలి, మాకు ఆర్థికంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసాం, మాకు బిల్లులు రాక కష్టాలు పడుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి. అలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని పెండింగ్లో ఏదైతే పెండింగ్ ఉన్నారో ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేకుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మాజీ తాజా సర్పంచులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పదవి విరమణ 7 మాసాలు అవుతున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ సర్పంచులు అందరూ ఉన్నారు. ఆ సర్పంచులు ఉన్నవారు చేసినటువంటి పనులకు ఒక్క బిల్లు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు అప్పులు చేసి మిత్తికి తీసుకొచ్చి ఈ పనుల కోసం ఖర్చు చేసినటువంటి ఆ డబ్బులు అవి. ఎక్కువ మంది బీఆర్ఎస్ సర్పంచ్లే ఉన్నారని కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నది. సాధింపుగా ఆడ బిల్లులు చేయడం లేదు, తర్వాత వర్క్స్ పని చేయడం లేదు, అన్నీ మూసివేసి చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సర్పంచులకు ఆ బిల్లులు చెల్లించి ఎక్కడైతే పనులు చేపట్టినటువంటి పనులు ఉన్నాయో అవి కూడా చేపట్టి పూర్తి చేసి వాళ్ళకి బిల్లులు చెల్లించాలని లేని పక్షం లోపల మా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. బాగా వారి తరపున పోరాటం చేస్తామని తెలియజేస్తూ, మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన బిల్లులు దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేసి 8 నెలలైంది. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి వాళ్ళ బిల్లులు ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మరి మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి వారి బిల్లులు ఇవ్వరాదా అని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మరి ఎవరైనా కూడా ఏదైనా పని చేయాలంటే వడ్డీకి తీసుకొచ్చి పనిచేస్తారు. మరి ఏ విధంగా అయితే బడాబాబులకు మీరు ఏ విధంగా అయితే బిల్లులు చెల్లించిందో మరి పేద సర్పంచులు, ఎంపీటీసులు, ప్రజాప్రతినిధులు ఏదైతే పనిచేసిందో దయచేసి వాళ్ళ బిల్లులు ఇవ్వాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ, ఒకవేళ కనుక ఆలస్యం చేసినట్టయితే మాత్రం మా పార్టీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.